హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ పెద్దగా అవసరం లేని ఈ పదం. సో ఇప్పుడు చాలామంది క్రెడిట్ కార్డ్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఉద్యోగులు అయితేనేంటి, స్టూడెంట్స్ అయితేనేంటి, సో ఎవరైనా సరే ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో క్రెడిట్ కార్డ్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ మనకు వర్చువల్గానే ఎక్కువ యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఏదైనా ఆబ్జెక్ట్ పర్చేస్ చేసినప్పుడు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, స్వైపింగ్ అవ్వచ్చు, లేకపోతే మనం వర్చువల్గానే పే చేయడానికి మనమైతే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ మనకు అత్యవసర పరిస్థితుల్లో మనకు క్రెడిట్ కార్డులోని అమౌంట్ని మనము విత్డ్రా చేసుకోవాలి అంటే, లేకపోతే మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మనకైతే ఏటీఎంలో దాన్ని యూజ్ చేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఛార్జెస్ అయితే పడడం జరుగుతుంది. సో ఆ ఛార్జెస్ ఎలా ఉంటుందంటే మోర్ దెన్ 2 రూపీస్ నుంచి 3 రూపీస్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనము మన క్రెడిట్ కార్డులోని అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. దీనికోసం మీ మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి అందులో హౌసింగ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ను మీరు ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఈ యాప్ మనకి ఏం చెప్తుందంటే హైదరాబాద్లో కావచ్చు, మరి ఇతర ప్రాంతంలో కావచ్చు, మనకు ల్యాండ్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ని, బిల్డింగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అమ్మడం, కొనడం లాంటివి వాటికి సంబంధించిన అడ్రస్తో సహా, పిక్స్తో సహా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాప్ కనుక మనం ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ ఆప్షన్స్లో ఎడ్యుకేషనల్ ఫీ అని చెప్పేసి, పే వయా రెంట్ అని చెప్పేసి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఎడ్యుకేషన్ ఫీ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని మీరైతే క్రెడిట్ కార్డులోని ఎంత అమౌంట్ని పంపించాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఒక 1000 రూపీస్ని పంపించాలనుకుంటున్నాను. ఆ 1000 రూపీస్ని నేనైతే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి పంపించాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వండి. సో నేను నా బ్యాంక్ అకౌంట్కే, సేవింగ్ అకౌంట్కే పంపించాలనుకుంటున్నాను కాబట్టి నా బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి నెంబరు. సో ఇలా సో ఇచ్చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లై ప్రోమో కోడ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీరు క్యాష్ 50 అని చెప్పేసి నేను ఒక ప్రోమో కోడ్ ఇస్తున్నా. ఆ ప్రోమో కోడ్ మీరు అప్లై చేయండి. ఈ ప్రోమో కోడ్ వల్ల మీకు ఒక 50% వరకు మీ కన్వీనియన్స్ ఫీ అయితే ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అనండి. ఇప్పుడు మీరు ఏ క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ని డ్రా చేయాలనుకుంటున్నారో ఆ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి ఇక్కడ అన్నీ కూడా ఇచ్చేసి నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఫర్దర్గా ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఓటీపీ వస్తుంది. అందులోకి వెళ్ళి మనీ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. మనకు జనరల్గా క్రెడిట్ కార్డులోని అమౌంట్ని బయటికి తీయాలి అంటే 2% ఛార్జ్ అయితే పడడం జరుగుతుంది. అంటే 1000 రూపీస్ పంపిస్తే 20 రూపీస్ అయితే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ 9 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అంటే మనకు క్యాష్ 50 వల్ల ఒక హాఫ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ రిమైనింగ్ అంటే చూడండి, 1000 రూపీస్ పంపిస్తే 1009 రూపీస్ మనకి ఇక్కడ కట్ అవ్వడం జరిగింది. ఆ 1009 రూపీస్లో కూడా 9 రూపీస్ ఏదైతే ఉందో ఆ 9 రూపీస్ డైరెక్ట్గా వచ్చేసి ఈ హౌసింగ్కి సంబంధించినటువంటి వ్యాలెట్లో అయితే మనకు రావడం జరుగుతుంది. ఆ వ్యాలెట్లో ఉన్న డబ్బుని మనం నెక్స్ట్ పేమెంట్కి కన్వీనియన్స్ ఫీజుగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా నేను 1000 రూపీస్ ఆఫ్ అమౌంట్ని 9 రూపీస్ క్యాష్ రూపకంగా, 9 రూపీస్ డిస్కౌంట్ రూపకంగా, అంటే 20 రూపీస్ భాగస్వామి దగ్గర 1 రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా నేనైతే దీని అయితే యూజ్ చేయడం జరిగింది. సో అంటే ఫ్రీగానే 1000 రూపీస్ని నేనైతే నా క్రెడిట్ కార్డులో నుంచి డ్రా అయితే చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ మనకు ఏమైతే మనము డబ్బులు పంపిస్తామో ఆ డబ్బులు పంపించినవి చాలా సేఫ్గానే అయితే వెళ్తున్నాయి. వితిన్ 1 అవర్లో కానీ 2 అవర్స్లో కానీ అవైతే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పంపించడం జరుగుతుంది. అలాగే ఒక సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ తర్వాత ఇక్కడ మనకు కొన్ని స్వైపింగ్ రివార్డ్స్ కూడా ఉంటాయి.
మీరు వాటిని స్వైప్ చేసినప్పుడు మీకు ఇంకా అడిషనల్గా క్యాష్ బ్యాక్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మీరు క్రెడిట్ కార్డులోని అమౌంట్ని ఒక రూపాయి ఖర్చు లేకుండా బ్యాంక్ అకౌంట్లోకి అయితే పంపించవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి అమౌంట్ రిసీవ్ అయినప్పుడు మనకు డైరెక్ట్గా వాట్సాప్ అయితే చేస్తారు, అమౌంట్ బెనిఫిషరీకి రీచ్ అయ్యిందని చెప్పేసి. సో ఇలా వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకి ఎప్పటికప్పుడు వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్లో కానీ వారైతే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మనం హౌసింగ్ అనే ఈ యాప్ యూజ్ చేసేసి మనమైతే మన క్రెడిట్ కార్డులోని అమౌంట్ని బ్యాంక్ అకౌంట్లోకి పంపించవచ్చు. సో ఇలా మీ అవసరానికి ఎంత ఉందో అంత అమౌంట్ని అయితే మీరు పంపించండి, ఖచ్చితంగా అది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.